సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశం ఐకాస్ నగర్ వెల్ఫేర్ సొసైటీ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దిగుమనడంతో ఫ్లాట్లు యాజమానులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇంద్రేశం గ్రామ పరిధిలోని 210 ఎకరాల్లో 1986 సంవత్సరంలో వికాస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్లో 1300 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశామని, అప్పటి అసోసియేషన్ సభ్యులు లోపలికి రానివ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఫ్లాట్ల యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్లాట్ల యాజమానులు మాట్లాడుతూ వికాస్ నగర్లోని వెల్ఫేర్ అసోసియేషన్లో 2 అసోసియేషన్ల ఏర్పాటు అవడంతో పాత అసోసియేషన్ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఫ్లాట్ ఓనర్లందరినీ వాళ్ళ కంట్రోల్ తెచ్చుకోవాలని లోపలికి రానికుండా ఇప్పటిదాకా ఇబ్బంది చేయడం జరిగింది. ఈరోజు మీటింగ్ కూడా ఇబ్బంది పెట్టేసి గేట్ కాడనే గేట్లు తాళాలు వేసుకొని వెనక బయట తాళాలు వేసుకొని చైర్లు పెట్టేసి పెయిడ్ వర్కర్స్తోని ఫ్లాట్ ఓనర్స్ని లోపలికి రానికుండా చేసినారు. మేము పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరూ వచ్చారు, మాకు సహకరించి అందరినీ మీటింగ్ పెట్టుకోమని చెప్పారు. వాళ్ళు పైకి చెప్పడం కోసం ఫ్లాట్ ఓనర్లు అందరూ ఫ్రీగా వచ్చేసి చేసుకోవచ్చు అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇండివిజువల్గా వచ్చినప్పుడు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సొసైటీ ఇబ్బందుల్ని రేపు ఎల్ఆర్ఎస్ కోసం ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చిందో మేము కట్టుకోలేకపోతున్న ప్రొహిబిషన్ ఉందని చెప్పేసి కలెక్టర్ గారిని కలిసినప్పుడు వారు మాకు ఎంతగానో సహకరించి దాని ప్రొహిబిషన్ నుంచి తీసేయటం, మేము ఎల్ఆర్ఎస్ కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. సుమారు 400 మంది 1/3 మంది ఇప్పుడు ఇమీడియట్గా ఎల్ఆర్ఎస్ కట్టారు, ఇంకా కూడా కడుతున్నారు. 50% ఎల్ఆర్ఎస్ ఈ అవకాశంతో కంప్లీట్ అయిపోతుంది. తక్కిన వాళ్ళు కొంతమంది అప్లై చేసుకోలేదు 1000 రూపాయలు, లేకపోతే టోటల్గా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వికాస్ సొసైటీ తరఫున. అందుకని మాకు మనోళ్ళు ఎదురు చూస్తున్నారు. మీ అందరం దీని డెవలప్మెంట్ కోసం ఏ విధంగా ముందుకు మన ప్లాట్లను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది మా సింగిల్ ఉద్దేశం. ప్లాట్ ఓనర్లందరినీ ఒకతాటికి తీసుకొచ్చి మా భవిష్యత్ కార్యాచరణ ఏందనేది ప్లాన్ చేసుకుందామని ఈరోజు మీటింగ్ కాల్ఫర్ చేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మేమేమంటాం, మీరు ఎక్కడ